ఆలూరులో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 11 నెలల్లో కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచాడు. ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచను, అవసరం అయితే తగ్గిస్తాను అని ఉచిత హామీలిచ్చారు. ఇప్పుడేమో కరెంటు ఛార్జీలతో నడ్డి విరుస్తున్నారు. సెకీతో 2.49 రూపాయలు ఒప్పందం చేసుకుంటే ఎల్లో మీడియా నానారాతలు రాశారు. ఇప్పుడు ఎల్లో పత్రికలకు 4.60 రూపాయలతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం కనబడదా? 4.60 రూపాయలతో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలి, లేకుంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే విరూపాక్షి. ఒప్పందం కుదుర్చుకొని మీరు దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఎందుకంటే ఇప్పటికే ఒక్క పథకంగా నీలేదు. మీరు దాదాపుగా 1,50,000 కోట్లు ప్రజల మీద భారం మోపినావు. మీరు అమరావతి అంటున్నారు, కానీ ఇక్కడ ప్రజలు గోడు వినపట్టలేదు. మా రాయలసీమ ప్రజలు, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోన నువ్వు అమరావతి ఉంటున్నావు, అమరావతిలోన పైసా భాగం పెట్టినా కానీ మా రోడ్లు చూస్తున్నారా మీరు? ఇక్కడున్న మంత్రులకు చెప్తున్నాము, ప్రజాప్రతినిధులకు మీకు చెప్తున్నాము. ఒక ధనాపు నుంచి ఒలగొందుకు పోవాలంటే 2 గంటలు పడుతుంది, ఉంది 30 కిలోమీటర్లే. మాకొల్లొత్తు గుంతలు పడినాయి. గత ప్రభుత్వము అది టెండర్ అయిపోయింది, కాల్పార్ చేసినారు, అయిపోయింది. ఆ టెండర్ని నేను కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాము. అదిగో వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. అయినా ఆ టెండర్ని రద్దు చేసినారంటే ఇప్పుడు ఆ రద్దు చేస్తే ఎవరు పని చేసేది? ఆ నరక యాత్ర పడుతున్నారు మా ఒలగొంద ఉన్న ప్రజలు. మీరు ఆ రోడ్లన్నీ కనపడవు, మీకు ఓన్లీ అమరావతి కనపడుతుంది. మీకు ఒకటే చెప్తున్నాము, మా రాయలసీమ ప్రజలు కానీ చూస్తున్నారు, రాయలసీమ ప్రజలు కానీ మీకు ఓట్లు వేసినారు. ఎందుకంటే మీ సూపర్ 6 చూసి ఒకసారి చూస్తామనే విధంగా వేసినారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, కరెంటు ఛార్జీలు 4 రూపాయలు రద్దు చేసుకోకుంటే ఉద్యమాలు చేపడతాం, ప్రజలే తీసుకొని పోతాం. మీరు ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా మీ కాలర్ పట్టుకొని ఖచ్చితంగా నిలదీసే రోజులు వస్తాయనే విధంగా మేము ఈరోజు మీకు మనం చేస్తున్నాం. రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటిపోయింది. 11 నెలల్లోనే మనం చూసినాం విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినారో మేము చెప్పినక్కర్లేదు, ప్రజలకే తెలుసు. ఎందుకంటే 200 వచ్చేది ఇప్పుడు 10,000 వస్తుందంట. చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కానీ కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు. ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముల్లో నేను అధికారంలోకి వస్తే ఎక్కడ కానీ 1 రూపాయి కానీ పెంచును, ఉన్నిని ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎన్నో మీటింగ్లో చూసినాము. ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు ఆయన. అలాంటిది ఈరోజు ఛార్జీల పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద 15,485 కోట్ల ఇంతకుముందే భారం పడింది. అయినా అది భరించుతున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన 2.49 పైసలతోన అది వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన సొంతం కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి సెకీ కంపెనీతో అంటే మేము ఈ రేటుకి ఇస్తాం అని ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి 2.49 పైసలతోన 25 సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 7,000 యూనిట్లేమో. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని కంపెనీ పేర్లు పెట్టి ఒక కంపెనీతో యాక్సిస్ కంపెనీతోన 460 పైసలతోన ఈరోజు విద్యుత్ కొనుగోలు చేసినారు. ఇప్పుడు 2.49 పైసలు ఎక్కడ, 460 పైసలు ఎక్కువ, 2.49 పైసలు ఎక్కువ. 2.49 పైసలనేమో ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు మనం చూసినాం. సెకీ ఒప్పందంతో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాలోచిపడి 11,000 కోట్లు 1,100 కోట్లేమో లంచం తినాడు అనే విధంగా అమెరికా వాళ్ళే అరెస్ట్ చేస్తారని 2 నాళ్ళు డబ్బా కొట్టి ఈరోజు
249 ఆయన ఒప్పందం తీసుకుంటే ఈరోజు 4వ రెఫరెన్స్లతో మీరు ఒప్పందం తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఎవరు అరెస్ట్ చేయాలా? ఎవరు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ప్రజలు అరెస్ట్ చేయాలా? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఏమనుకున్నారు? ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకున్నారు, మీరు అనుకోలేదు. ప్రతి ఒక్క 5 కోట్ల జనాభా మీరు చేసే ప్రతి ఒక్క విషయం, మీ దందాలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము కదా మేమే ఆడింది ఆట పాడింది పాట అనుకోకున్నట్లా. ఎందుకంటే మీకు మీడియాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, మీరు చెప్పిందే శాశ్వతం అనుకోద్దండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి విషయము మీ మీడియాను చూడట్లేదు, ఇప్పుడు మీ పత్రికను చూడట్లేదు, ప్రతి విషయము సోషల్ మీడియాలో చూస్తున్నారు. మీరు ఏమేమో దందాలు చేస్తున్నారు చూస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చాలా, మన ఆంధ్ర ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు. అన్ని రాష్ట్రాల కింద మన ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు. కాబట్టి మీరు ఆ యాక్సిస్ కంపెనీతో 4 ఆఫీసర్లను ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి దాదాపుగా మీరు ఆ 4 ఆఫీసర్లు మీకు వస్తే దాదాపుగా 11,000 కోట్లు మీరు లంచం తీసుకున్నారనే విధంగా ఖచ్చితంగా ప్రజలే అంటున్నారు. కాబట్టి మీరు వెనకనే దాన్ని రద్దు చేసి 249 ఎక్కువ, ఆ 249 వాళ్ళకైతే వాళ్ళ గ్రిడ్డే తీసుకున్నట్లు వాళ్ళ బంద్ చేసి మీరు వచ్చినాక 4వ రెఫరెన్స్లతోనే ఇది ప్రజల మీద. ఎందుకంటే చూసినాం బహిరాబాద్ చూసినాంగా, మీరు అట్లే ఇప్పుడు అలాగే ప్రజల మీద కానీ గుర్రాలతో తక్కిచ్చే